ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉండబోతుంది? సో మణికంఠ గారు, మనకి ఈ మంత్లో శ్రీరామ నవమి మన అదృష్టం జరుపుకుంటాము. తర్వాత 14వ తారీఖు హనుమ జయంత్యోత్సవం ఉంది. అంతేకాకుండా ఈ మంత్ ఎండ్లో మనకి అక్షయ తృతీయ కూడా ఉందండి. అంటే చాలా ముఖ్యమైన పండుగలన్నీ ఈ మంత్లో మనకు ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈ మంత్లో చాలా వివాహాలు కూడా ఉన్నాయండి. ముహూర్తాలు చాలా ఉన్నాయి, చాలా ముహూర్తాలు ఉన్నాయి. అందులోనూ సిరీస్ ఆఫ్ ముహూర్తాలు చాలా మంది ఉన్నాయి. అందుకని ఒక మంచి ముఖ్యమైన మంత్. చాలా ఏమంటారు, షష్ఠగ్రహ కూటం తర్వాత కూడా చాలా చేంజెస్ రాబోతూ ఉన్నాయి. తర్వాత మనకి శని మారాడు. ఇలా చాలా రకాల చేంజెస్తో కాంబినేషన్స్తో మనకి ఏప్రిల్ మంత్ రాబోతూ ఉందండి. మనం సూర్యుడు కనుక 14వ తారీఖు మారుతున్నాడు అంటే 2 రోజుల ముందు హనుమ జయంతో కూడా మనకు ఉందన్నమాట. ఇవన్నీ విషయాలు కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇది రాశి వాళ్ళకి కనుక చూసుకున్నాం అనుకోండి, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే ది, దు, శం, జు, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలంతా కూడాను ఈ మీనరాశిలో ఉంటాయి. మనం సూర్య సంచారం కనుక చూసుకుంటే వీళ్ళు 14వ తారీఖున మేషరాశిలోకి సూర్యుడు మూవ్ అవుతున్నారండి. తర్వాత బుధుని సంచారం మీనరాశిలో ఉంది, శుక్రుని సంచారం కూడా మీనరాశిలోనే ఉంది. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 5th హౌస్లో కర్కాటక రాశిలో ఉన్నారు. వీళ్ళకి జస్ట్ షష్ఠగ్రహ కూటం ఈ రాశిలోనే మనకి జరిగింది కాబట్టి చాలా ఫోన్ కాల్స్ కూడా నాకు వచ్చాయండి. ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది, ఏదో అవుతూ ఉంది అని. అందులోనూ ఈ మీనరాశి సింహరాశి వాళ్ళకి సంథింగ్ వాళ్ళ చుట్టూ జరుగుతూ ఉంది, అది అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్ అనమాట. ఈ ప్రభావం వల్లే అంటారా అవన్నీ? బ్రదర్ వాళ్ళు ఉన్నారని ఒక కంపెనీలో పనిచేస్తారు, సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళు సింహరాశి. ఉగాదికి ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మెయిల్ బాక్స్ చూస్తే అందులో 8 రిజిగ్నేషన్స్ ఉన్నాయి. వాళ్ళ టీంలో 8 మెంబర్స్ రిజిగ్నేషన్స్. ఎప్పుడు లేదు, షాక్ ఇదేంటి అని. ఇట్లాంటి ఏమంటే ఏదో జరుగుతూ ఉంటాయి వాళ్ళ చుట్టూ, ఏదో ఏడుపు ఉండటం, ఏదో జరగటము, ఏదో సంథింగ్ జరుగుతుంది అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్, దే కెనాట్ నోటీస్ అండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మనకి మీనరాశిలో కూడా చాలా మంది నాకు కాల్స్ వచ్చాయండి. అందులో ఉన్న నక్షత్రాలు, రేవతి నక్షత్రం వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూడటం అయితేనేమి, ఆ టెన్షన్ వై మా రాశులను జరుగుతుంది పెట్టుకోవటం అయితేనేమండి. బట్ సంథింగ్ రియల్లీ వాళ్ళ చుట్టూ జరుగుతున్నాయి. అవి ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఆ కన్ఫ్యూజను, ఒక టెన్షను, ఎందులోనూ అలా టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేశారని నాకు కూడా కొన్ని కాల్స్ వచ్చేసిందండి. సో ఈ మంత్ మనం కనుక చూసుకుంటే మనకి షష్ఠగ్రహ కూటమి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ప్లానెట్స్ అని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో చూస్తే 2వ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి ధన ప్రాప్తి వస్తుంది. అంతేకాకుండా ధనం కోల్పోయే పరిస్థితులు వచ్చినా కానీ వీళ్ళు ధనం కోల్పోరు. అంటే ధన ప్రవాహం ఉంది, ధనం ఖర్చు పెట్టకూడదండి. ధనం ఖర్చు పెట్టి విపరీతంగా లాస్ అయ్యే చోట్ల కూడా ధనం లాస్ కాకుండా అయిపోయి ఉంటుంది. అఖిల విషయ భోగం, అన్ని విషయాలు చాలా భోగప్రదంగా ఉంటుంది. గురువు వల్ల వాళ్ళకి 3వ ఇంట్లో ఉండి కొంచెము ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఉండి, సూర్యుడు ఉండటం వల్ల, వేద ఉండటం వల్ల, విపరీత వేద ఉండటం వల్ల, గురువు కూడా వీళ్ళకి అనుకూలత ఉండటం వల్ల ధన ప్రవాహం బాగా విపరీతంగా వస్తుంది వీళ్ళకి. అయితే కొంచెం ధనం కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా. ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి ధనము విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మేజర్గా పెట్టాల్సిన గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా ఆగిపోయే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా వీళ్ళకి జరగాల్సిన ఏమంటారు ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత డబ్బు అయితే వస్తుందో కొంచెం ధనం కూడా ఖర్చుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా సమరీ కనుక మనము చూసుకుంటే మనకి లఘు గోచరం, సూక్ష్మ గోచరం అన్న కాన్సెప్ట్లో చూసుకుంటే మనం ఈచ్ గ్రహం ఇన్ డీటెయిల్గా కనుక చూస్తుంటే అసలు ఆ గ్రహం వీళ్ళకి ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది కనుక చూసుకుంటే 2వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఒకటి ధనం అయితే ఉంటుంది. దీనితో పాటు వీళ్ళకి హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవెద నిష్ఫలం, కృషి వాణిజ్య విత్తరాశి గతౌ రవ్వౌ అని చెప్తారనమాట. అంటే వీళ్ళకి హీనత్వం. ఈ మంత్ మీనరాశి వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, వాళ్ళ మంచి సదుద్దేశంతో ముందుకెళ్తే బాగుంటుంది, అదే చెడు ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతుంది, అదే మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది అనమాట. వీళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కనుక జరిగితే అది వీళ్ళ స్వయం కృతాపరాధం ద్వారా జరుగుతుంది, అంతేగాని వేరే వాళ్ళ వల్ల కాదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, వీళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గా ఉండాలి. అందుకని హీనత్వం అంటే నీచ బుద్ధి కలిగి ఉంటారు. అయ్యో ఏదో చేద్దామే, స్మార్ట్గా ఏదో చేద్దాం, ఎవరు చూస్తున్నారులే, మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదాము, బాస్ అడిగినప్పుడు చేద్దాంలే, ఆయన సంగతి అప్పుడు చూద్దాము, మా నాన్న అడిగినప్పుడు చూద్దాంలే, ఎవరు చేయరు కదా, మన ఇష్టం వచ్చి మనం చేసుకుందాం అనే యాంగిల్లో థాట్ ఉంటుంది. ఈ టైంలో దుష్ట సంసర్గం, దుష్టులతో సమాసం పడతారు. అప్పటిదాకా జెంటిల్ మ్యాన్గా ఉన్న వ్యక్తి సడన్గా ట్రిక్కీగా పోతూ ఉంటారు. మనం మూవీస్లో కూడా చూస్తుంటాం. అప్పటిదాకా హీరో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడి డైరెక్ట్గా హీరోయిన్ రాగానే
చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అది మరి ఎలా చూపిస్తే అర్థం కాదు. అలానే దుష్టులతో సమాసం పడుతూ ఉంటారు. మనస్థానికి స్థాపం పడిపోతారు. అయ్యో అనవసరంగా తప్పు పని చేశాను, ఇది నేను తప్పు చేయకూడదు కానీ చేశానే అని మళ్ళీ మనస్తాపానికి గురవుతారు. మళ్ళీ శిరోగద తల పోటు వస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా కృషి నిష్ఫలం, ఏదైనా కనుక బాగా కష్టపడితే దాని యొక్క రిజల్ట్ వీళ్ళకి ఫలితం రాకుండా ఉంటుంది. విత్తరాసుగతో రవి 2వ ఇంట్లో ఉండటం వల్ల అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా 8వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి అంత మంచి పొజిషన్లో లేని మనం చెప్పుకోవాలి. అయితే కుజుడు వీళ్ళకి 8వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే కుజుడు తను యాక్చువల్గా కుజుడు తనకున్న పొజిషన్ వల్ల సరిగా మంచి రిజల్ట్ ఇవ్వడు. కానీ విపరీత వేద ఉండటం వల్ల ఆయన కూడా ఒక నార్మల్ అయిన రిజల్ట్ ఇస్తాడు, లేదంటే బెటర్ రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలి. అంటే కుజుడు వీళ్ళకి తటస్థంగా ఉండే భావాన్ని తీసుకొస్తారు. ఈయన ఏం చేస్తారంటే కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల కాలతిక్రమణ భోజనం, కొంచెం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దురితం కర్మ లాభచ్చ, ఏదైనా కనుక పని చేస్తే అందులో లాభాలు రావాల్సినంతగా రాకుండా నార్మల్గా ఉంటుంది. అట్లానే నష్టం అని చెప్పలేం, నార్మల్గా ఉంటుంది. అంతేకాకుండా దేహ జాడ్యం, సంతాపం, కొంచెం శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో గిల్టీ పనులు చేయటం వల్ల కొంచెం సంతాపం, ఏదో మనసులో విచారం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో ఉండటం వల్ల ప్రవాస కార్య హాని శాత్, అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి. అంతేకాని కసారోగ పీడనం, వీళ్ళకి విపరీతంగా కాఫ్ వస్తుందంట, కంటిన్యూస్ దగ్గుతూ ఉంటారు. కానీ హెల్త్ విషయంలో కుజుడికి వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దృష్టి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువ అవుతుంది. ప్రవాసం, అగైన్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత బంధు వైరం, బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కూడా కోల్పోతారు అనమాట. అంటే ఒక రకం చూసుకుంటే కుజుడు వీళ్ళకి సామాన్యంగాను, లేదంటే కొంచెం చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో ఉండటం వల్ల చాలా బాగా యోగ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే అర్ధలాభచ్చ, ధనం ప్రకారంగా లాభం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం, బాగా సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. పరస్త్రీ సంగమం, వేరే వాళ్ళతో కలవటం ఉండటం, జెంట్స్ అయితే లేడీస్తో కలవటం, లేదంటే స్త్రీలు అయితే జెంట్స్తో కలుస్తూ ఉండటం. అయితే అప్పటిదాకా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా, అది ఇంట్లోకి స్త్రీ అనగానే మనం బయటకి ఎక్కడికక్కడ పోకూడదండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లేడీస్ కానీ, మన ఇంట్లో కూతురు లేదంటే అమ్మమ్మ ఎవరో బంధువుల ద్వారా అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్లో కొలీగ్స్ వీళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి చక్కగా మాట్లాడి ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తీసుకుని పోయి చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా యత్న కార్య లాభార్థ ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే అందులో లాభం వస్తూ ఉంటుంది. జన్మగే భృగునందని, జన్మరాశిలో భృగునందుడు ఉండటం వల్ల అని చెప్పేసి మనకు చెప్తారు. అంటే ఈ 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల జనరల్గా ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకో ఉంటారు అని చెప్పేసి మనకి గ్రహం వైజ్ చూసుకోవచ్చు. గ్రహం వైజ్ మనం చూసుకుంటే మనకి కుజుడు అంత అనుకూలంగా లేడు, అలా అని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేడు. సూర్యుడు వల్ల వాళ్ళకి దుష్టులతో సమాసం చేయటం, వాళ్ళతో మిస్టేకులు చేసుకోవటం, చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మళ్ళీ చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మీ మనసులో చక్కగా మంచి ఆలోచనలతో, సద్భావంతో, మంచి డే టు డే లైఫ్ ఉండి చక్కగా ముందుకెళ్తుంటే ఇది ఒక మంచి మంత్రం మనం చెప్పుకోవాలి. గురుగారు, శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం? ఈ మాసం అందరికీ చాలా జయప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, అన్ని అనుకూలంగా ఉన్నాయండి. అనుకూలంగా లేకపోవడానికి ఏమీ లేదు. రెండోది, గురువు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. నోయింగ్లా డివైన్ ఫ్లో మనకు తెలియదు. గురువు వీళ్ళకి 3వ ఇంట్లో ఉంటే అంత యోగ్యతను ఇవ్వట్లా, కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా గురువు ఈ మంత్ వీళ్ళకి చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం కలిగిస్తున్నారు. అందులో ధనం ప్రకారంగా, పిల్లల ప్రకారంగా, శుభకార్యం ప్రకారంగా, గురువు అంటే తెలుసు కదండి, శుభకార్యాలు ఇస్తూ ఉంటాడు. నాలెడ్జ్ పరంగా చాలా బాగుంటుంది. మంచి అనుకూలమైన మంత్రం మనం చెప్తాం. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభద్ర, ఉత్తర, రేవతి. యాక్చువల్గా నక్షత్రం ప్రకారం చూసుకుంటే ప్రతి నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళకి మనకి ఏలినాటి శని పీక్స్ 2వ స్టేజ్లో స్టార్ట్ అయింది, కానీ ఈ పర్టికులర్ మంత్ మాత్రం వీళ్ళకి చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. ఇందులో పూర్వభద్ర వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపద ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది. సో ఇలా శని ప్రభావం స్టార్ట్ అవడానికి ఇంకొంత సమయం పడుతుంది గురుగారు వాళ్ళకి? జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయింది కదండి, మనకి ఇప్పుడే ఎంటర్ అయింది. వీళ్ళకి ఒక రకంగా ఏలినాటి శని ప్రకారంగా చూస్తే కొంచెం టఫ్గానే ఉందని చెప్పుకోవాలి. ఏ గ్రహం వీళ్ళకి అనుకూలంగా లేదు. నాకు కొన్ని కాల్స్ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇలా వస్తూ ఉన్నాయి. నిన్న కూడా ఒకళ్ళు ఇలానే చేశారు. వాళ్ళది మేషరాశి మీనలగ్నం, ఆ 2
చాలాసేపు డిస్కషన్ జరిగాం. మా అదృష్టం ఏమంటే అవతల అతనికి వచ్చిన క్లయింట్కి జ్యోతిషం వచ్చంట. ఓకే. ఆ ఇద్దరు జ్యోతిష్కులు కలిసి కూర్చొని మాట్లాడుకునే ఎలా ఉంటుందంటే అది కాల్ వేరే లెవెల్లో ఉంటుంది. పాపం ఆయన ఇండియానే, ఇక్కడే వాళ్ళ తాతగారు వాళ్ళంతా జ్యోతిష్యం తెలిసిన ఫ్యామిలీలో ఉండటం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం వచ్చింటారు చాలా బాగా. కాకపోతే నా జాతకాన్ని నేను చూసుకోలేను కదండి, మీ దగ్గరికి వచ్చానండి అని ఆయన స్టైల్లో ఆయన నేను చెప్పను ఏంటో మీరు అనాలిసిస్ చేయండి నేను చూస్తూ ఉంటాను. ఆయన టక ఆయన స్టైల్లో కొంత అనాలిసిస్ చేసుకుని ఇది అని చెప్పాడు. నాకు ఆయనకంటే 2 ఎక్కువ జ్ఞానం ఉందనుకుంటా. ఆయనకి ఇలా ఎలా యాడ్ చేసుకోండి అంటే అవునండి బాగా చెప్పాడు. దాదాపు చాలా లాంగ్ కన్వర్జేషన్ జరిగింది. అందుకని వాళ్ళది కూడా మీనరాశి కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి ప్రభావం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు ఉగాది రాశి ఫలాల్లో మీనరాశి గురించి మాట్లాడుకున్నాం. 1-2 సార్లు ఆ వీడియో చూడండి. అందులో పరిహారాలు కూడా చక్కగా చెప్పాను. ఇలా పరిహారాలు డీటెయిల్గా చెప్పేవాడు నాకు తెలిసి ఉన్నారు లేరో నాకైతే ఐడియా లేదు మార్కెట్లో. చాలా నక్షత్రం మీద కూడా డిస్కస్ చేసుకున్నాము. బట్ ఈ పర్టికులర్ మంత్ వచ్చేటప్పటికి ఎంత శని ప్రభావం ఉన్నా కానీ వీళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. నానా రోగ శుచం, నానా ఏ విధమైన రోగాల ద్వారా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది శని జస్ట్ వీళ్ళకి మారటం వల్ల. కానీ మనకి అది లాంగ్ రన్లో ఉండే ప్రాబ్లం కాబట్టి మనకి మంత్లీ ఫలితాలు చూసుకుంటే ఈ గ్రహాలు చూస్తాం. ఎందుకంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల యొక్క రిజల్ట్స్ చూస్తాం. అందులో నక్షత్రం మీద కనుక చూసుకుంటే మనం చెప్పుకున్న వాళ్ళకి ఐశ్వర్యవంతంగా సూర్యుడి నుంచి, కుజుడు నుంచి జయము, తర్వాత బుధుని వల్ల సంపద, శుక్రుని వల్ల చక్కగా లగ్జరియస్ ఫుడ్. అంటే అన్ని 4 మేజర్ గ్రహాలు ఫాస్ట్గా మూవే గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. నాకు తెలిసి ఈ మంత్ అంత బెస్ట్ మంత్ ఇంకా నాకు తెలిసి వాళ్ళకు ఉంటుంది. అందులో బుధుడు కూడా అనుకూలంగా గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. సో ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు. లాస్ట్ 3-4 మంత్స్, కమింగ్ 2-3-4-6 months లో ఇది ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు. గురుగారు ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో బాగా కేర్ఫుల్గా ఉండాలంటే ఏం చెప్తారు వీళ్ళకి? బాగా కేర్ఫుల్గా ఉండాలంటే డబ్బులు బయట ఖర్చు పెట్టకూడదు ఫస్ట్. రెండోది ఎప్పుడు స్మైలీగా నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే పనులు వీళ్ళు ఎంత చేసినా కాదు, పైన శని భగవాన్ ఉన్నాడు కదా అందుకని కావట్లేదు అని వీళ్ళు స్మైలీగా ఉండాలి. ఎందుకు కావట్లేదు, ఎందుకంటే రెసిస్ట్ చేసుకోకూడదు. కాలేదు ఆ ఫీలింగ్తో వీళ్ళ నరటం వీళ్ళ నరటం పైన శని నవ్వుతా ఉంటాడు, నా ఇన్ఫ్లుయెన్స్ పడ్డాడు. అందుకని మనం శని చూసిన వాళ్ళు పైన ఉన్నా కదా నాకు జరుగుతుంది, నాకు తెలిసిన ఈ ట్రిక్ అని వీ షుడ్ గివ్. అప్పుడు శని హ్యాపీ ఫీల్ అయిపోతారు, దిస్ పర్సన్ ఈజ్ జెంటిల్ మ్యాన్, విల్ బ్లెస్ హిమ్. గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నెల? మనం ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను, జయవంతంగాను, సౌఖ్య సంపద అన్నీ ఉంటుంది. అయితే వీళ్ళు అనుకున్న పనులు ఒక పనిలో కాకుండా అది కూడా పర్టికులర్ శుక్రునికి సంబంధించిన వ్యవహారాల్లో, లేడీస్కి సంబంధించిన విషయాల్లో కానీ జెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, జయప్రదంగా కూడా ఉంటుంది. 2 విషయాల్లో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి కలహము, గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ 2 weeks లో. ఆ తర్వాత ఏదైనా కనుక పని చేస్తూ ఏదైనా ఇనిషియేట్ చేస్తుంటే కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా శుక్రునికి సంబంధించిన విషయాల్లో, ధనం కానివ్వండి, లేదంటే వాళ్ళు అనుకున్న ఇంట్లో కంఫర్టబుల్గా ఏదన్నా, శుక్రుడు వచ్చేటప్పటికి భోగకారకుడు, సుఖకారకుడు అంటారు అనమాట. సుఖానికి భోగానికి సంబంధించిన విషయాల్లో, లేదంటే మనకి జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇట్లాంటి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏదైనా అనుకొని చేయాలనుకుంటే అది ఇబ్బంది వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. సో ఇంతవరకు వీళ్ళకు ఉంటుందండి. మీరు చెప్పిన విధంగా పరిహారాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ లేదంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మనకి హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరి నుండి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ముందుగానే అవాయిడ్ చేయాలి. సన్లైట్ ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఫుడ్ అంతా రెగ్యులర్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయటం, కొంచెము రాగి జావా, చద్దన్నం ఇలాంటి ఏమంటారు మంచి హెల్తీగా ఉండే ఫుడ్ తింటాం. విడవకుండా కొంచెం జాగ్రత్తగా యోగా, మెడిటేషన్, వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఉత్తరాభాద్ర వాళ్ళకి అగైన్ వీళ్ళకి కొంచెం బ్లడ్ రిలేటెడ్లో ఏదైనా చేంజెస్ రావటం, వైరల్ ఫీవర్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంథింగ్ రిలేటింగ్ టు బ్లడ్ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. మీరు మీనరాశి వాళ్ళు రాత్రి వైజాగ్ పక్కన ఏదో ఊరు నుంచి చేశారండి, నాకు ఇదే కంప్లైంట్ చేస్తున్నారు. అంతా బాగుందండి కానీ బ్లడ్లో ఏదో చేంజెస్ వచ్చింది అంటున్నారండి అని చెప్పేసి. సో అది మనకి ముందుగానే సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట, రియల్ టైంలో కాల్స్ వచ్చేస్తుంటాయి నాకు. సో నేను ఎమ్మటి అడుగుతాను, మీది ఏ నక్షత్రము, ఏ రాశి, ఎందుకు జరుగుతుంది, అదే కదా నా దగ్గరకు వచ్చేది అంతే కదా. నేను ఇవే చెప్తా ఉంటాను. మీనరాశులు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి
సూర్యుడు రెడీగా ఉన్నారు, సో అది మూవ్ అవుతున్నాడు, సో అది సూర్యుడు ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని సహజంగా ఉంటాయి అని చెప్తూ ఉంటాను అనమాట. సో ఇవి మనకి వచ్చేటప్పటికి ఈ ప్లానెట్స్ తీసుకొచ్చే ఒక డిసిజన్ మనం చెప్పుకోవాలి. మీరు అడిగిన విధంగా రెమెడీస్ కనుక చూసుకుంటే మనకి శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది. ఎవరైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా, లేదంటే కొంతమంది డైవర్స్లు అవి ఇవన్నీ కనుక్కున్నా, లేదంటే కొంతమందికి ఇంకా పెళ్ళే కాలేదు అనుకుంటే ఇది ఒక మంచి అకేషన్ అండి. మనకి పరిహారాల్లో కూడా మేము అదే చెప్తూ ఉంటాము. సీతారాముల వారి కళ్యాణం చేయించమని, లేదంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించమని, ఇట్లా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పూజించమని, రుక్మిణి కళ్యాణం అని, ఇవన్నీ కళ్యాణం రిలేటెడ్ చేయమని చెప్తాను. అంటే వాళ్ళ మైండ్ ట్యూన్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇది ఒక మంచి కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరైతే అన్యోన్యత లేరో ఇద్దరు కలిసి పేట్ల మీద కూర్చొని ఇది చేస్తే చాలా మంచిది. ఎవరైతే బిజినెస్ పీపుల్ మనం ఉన్నతంగా ఎదగాలనుకుంటాం, అందుకని మనం ఏం చేస్తాం, సీతారాముల వారిని మనకి పరివారం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సింహాసనం మీద కూర్చున్నట్లు ఒక ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు కూడా రాజ్యపూజ్యం, రాజ్యాధికారం వస్తుంది. ఎవరైతే మనకి లక్ష్మీనారాయణని మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటారో వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది అని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్తారు. సో ఇక్కడ ఎవరు సీతారాములు వచ్చేటప్పటికి మనకి విష్ణుమూర్తి కాబట్టి ఆయన్ని మనం ఈ సందర్భంగా పూజిస్తే ఎవరైనా కనుక గ్రామ పెద్దలు, ఊరు పెద్దలు, కంపెనీ హెడ్లు, ఇది మంచి ఒక బెస్ట్ టైం అండి. వాళ్ళ ఫీల్డ్లో నెంబర్ 1గా ఒక మహారాజు లాగా వెలిగిపోవడానికి ఈ సీతారాముల వారి కళ్యాణం జరిపేయటం, అందులో సేవ చేయటం, పార్టిసిపేట్ చేయటం చేస్తే చాలా బాగుంటుంది. మీరు అడిగిన విధంగా ఎవరికైనా కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్, మనకేమంటారు యక్ష రాక్షస దొట్ట, భూత ప్రేత పిచాచ, ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కనుక ఉంటాయో డాక్టర్ దగ్గర పోతే ఏమీ లేదంటారు. వీళ్ళకి ఇంట్లోనే అన్ని ప్రాబ్లంలు, గొడవలు. హనుమత్ జయంతి వస్తుంది, చక్కగా బ్రహ్మాండంగా హనుమత్ జయంతి రోజున అందరికి వెళ్ళిపోయేసి గుళ్ళలో మనకి ఆ రోజు కూడా హనుమంతుడికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు దగ్గరలో ఉండే టెంపుల్స్లో ఉంటే చక్కగా వెళ్ళి పార్టిసిపేట్ చేయటం చాలా బాగుంటుంది. మనకి ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మనకి అక్షయ తృతీయ వస్తుంది. అంత మంచి పండుగ, అంత మంచిది వాళ్ళకి రాదు కాబట్టి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతుంటే ఆ టైంలో ఇండివిజువల్గా వాళ్ళ ఇళ్లలో కనుక చేయించుకోగలిగితే వేద బ్రాహ్మణులను పిలిపించేసి లక్ష్మీ కుబేర పూజ, లేదంటే కుబేర పాశుపతి అభిషేకము, లక్ష్మీ కుబేర పాశుపతి అభిషేకము, హోమము, ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి విశేషంగా ధనం లాభిస్తూ ఉంటుందండి. చక్కగా ఉంటుంది. ఓవరాల్గా ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.